పరిశుద్ధమైన ప్రేమాన్న మా తండ్రి, జీవము గల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారుడు నా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి, మీ గొప్ప దేవుడు నా ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు, ఈ రాత్రికాల సమయం దేవా, దైవ జనులతో మీరు మాట్లాడినటువంటి ఒక మాటను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఈ 3 దినములు తండ్రి నాయన, ఎవరైతే తండ్రి భారముగా ఉన్నటువంటి హృదయాలను తండ్రి మీరు మార్చుకోమని, అయా యొక్క తండ్రి యొక్క హృదయాలను తండ్రి, అయా మీరు తండ్రి యొక్క హృదయాలను బయలుపరుచుకొని ఆ యొక్క మంచి హృదయాలుగా తండ్రి నామము కొరకు తండ్రి ఆశీర్వదించమని చెప్పినటువంటి మా గొప్ప దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభు, మా తండ్రి దైవ జనులు మీరు వాడుకుంటున్నందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఓ గొప్ప రక్షకుడు నా ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డ, నీ హృదయం నాకు ఇవ్వని చెప్పిన నా తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మా హృదయాలు తండ్రి వెలిగినటువంటి హృదయాలను తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి నా ప్రభువా. అయా ఇంకా అనేకమైనటువంటి బిడ్డలు ఈ ప్రాంతంలో నా తండ్రి రక్షణ లేక నా తండ్రి, అయా మారు మనసు పొందక నా తండ్రి ఎందరో బిడ్డలు ప్రభా నశించిపోతున్నారు తండ్రి. వారి యొక్క హృదయాలను కూడా మీరు తట్టి అయా ప్రభా వారు మీ బిడ్డలుగా మార్చబడే విధముగా నీ కృప చూపు దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా ఈ లోకానికి నా తండ్రి ఒక రక్షకుడు వచ్చిన నా ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయాలను మీరు తట్టండి తండ్రి. అయా ప్రతి బిడ్డ యొక్క హృదయాలను మీరు మార్చి అయా మారు మనసు పొందేటువంటి కృప వారికి దయచేయమని ప్రతిపాదించున్నాం దేవా. అయ్యా ఓ గొప్ప రక్షకుడు నా ప్రభువా, ఎవరికైతే నా తండ్రిని దైవజనులు చెప్పినటువంటి వాక్య పరిచర్య అయా మరి విన్నటువంటి ప్రతి హృదయం తండ్రి మారు మనసు పొందే విధముగా నీ కృప చూపు దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. అయా ప్రభా మా తండ్రి ఇక్కడ అయా 3 దినములు తండ్రి, నిన్నటి దినము తండ్రి, ఈ రోజు అయా మన చివరి దినమైనటువంటి రేపటి దినము కూడా నా తండ్రి నీ గొప్ప అద్భుత కార్యము జరిపించిన తండ్రి యొక్క అయా మరి సంఘము ఒక అభివృద్ధి కనబడినటువంటి సంఘముగా, అయా మరి ఇంకో ప్రాంతం అంతటికి ఒక మాదిరి కనబడినటువంటి సంఘముగా అయా నీ కృప చేత దీవించి నువ్వు ఆశీర్వదించండి నా ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఓ గొప్ప దేవానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అనేకులు ప్రభువా వారి యొక్క హృదయ భారమైనటువంటి హృదయాలను తను మీకు సమర్పించుకొని మీరు నిజమైన గొప్ప దేవుడు తను రక్షించేటువంటి గొప్ప రక్షకుడు అని వారు తెలుసుకొని వారి హృదయాలు మీకు సమర్పించుకున్నటువంటి కృప దయచేయమని మా ప్రభువైన ప్రియకుమారుని పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన మరి అనేక వందనాలు. మరి స్థానిక పాస్టరు ఇప్పుడు వచ్చి ప్రకటనలు చదువుతాడు. సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాం. హల్లెలూయా. అందరి హృదయాలు భారంగా ఉన్నాయి. దేవుని వాక్యంతో నింపబడ్డాయి. మనం దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే మన హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే ఎట్లయితుంది? తెల్లగా చేసేస్తాడు. చిన్న పిల్లల వంటి వారు అవుతాం. ఆయన ఎలా ఉన్నాడో అలా అవుతాం. అందుకే దేవుడు మాట్లాడాడు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఇదే అనుకూల సమయం. దేవుడు పిలుస్తున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇమ్మని దేవుడు అడుగుతున్నాడు. ఏం లేదు, మనం ఉన్న కాడనే ఉండి ప్రభువా నా హృదయం సింహంలాగా ఉన్నది, నా హృదయం మీకు ఇస్తున్నా అంటే సరిపోతుంది. దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలోనికి వస్తాడు. అది ఒక్కటి చేసుకుంటే అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మరి అందరి విషయం కాదు, కానీ మార్పు లేని హృదయం ఉంటుంది. మంచిది. మనం ప్రత్యేకంగా మరి దైవజనులకు మనం సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. అందరు ఎక్కడి నుంచో రామకృష్ణపూర్ నుంచి ఎంతో చలి ఉన్నా కూడా దైవజనులు మన యొద్దకు దేవుని వర్తమానం తీసుకుని వచ్చినారు. వారికి ప్రత్యేకంగా వందనాలు. మరి నేను ఇంకోటి ఏంటంటే, ఇంత చలిలో కూడా చలి గుర్తు చేసినట్టు అవుతాను, కానీ అందరికీ వచ్చిన వారందరికీ కూడా వందనాలు మీకు అందరికీ. మంచిది. రేపు ఒక్కరోజు సాయంత్రం చివరి రోజు కొంచెం స్పెషల్ ఉంటుంది రోజు. ఎందుకంటే చర్చ్ డెడికేషన్ రోజు
దైవజనులను మనం వరంగల్ నుంచి మనం పిలుచుకుంటున్నాం. చక్కటి దైవజనులను అయ్యవారి పెద్దయ్య గారిని నిన్నటి దిగులు చక్కటి సువార్త విన్నాం, మరి ప్రకటింపబడినాం. ఈరోజు సుధాకర్ అయ్య గారి ద్వారా సువార్త సంఘ ఉచ్చి 2 కలబోషున్నాయి. వారికి ప్రత్యేకంగా వందనాలు. రేపు సాయంత్రం తప్పనిసరిగా 6 గంటలకు రావాలి. 7:30 గంటలకు వచ్చి నేను పాడుతానంటే కూడా దొరికాయి. పాటలు అప్పటికే అయిపోయాయి. ఇవాళ ఇచ్చిన వారు రేపు త్వరగా వస్తే పాటలు స్పెషల్ సాంగ్ దేవుడి కొరకు పాడాలి. తప్పనిసరిగా 6 గంటలకు వచ్చిన వారికి స్పెషల్ సాంగ్స్ ఇవ్వడం జరుగుతుంది, మర్చిపోవాలి. అయితే ఒకటి ప్రత్యేకంగా సంఘస్థుల కొరకు ఒక ప్రకటన ఉన్నది. రేపు మనము 10 గంటలకే మన సంఘస్థులందరూ చర్చికి రావాలి. ఎందుకంటే చర్చ్ ప్రతిష్ఠ దినం మనం అందరం కూడి ఒక స్పెషల్ మీటింగ్ ప్రభుని స్తుతిస్తాం. దైవజనులను వస్తున్నారు. మన సంఘస్థులు తప్పనిసరిగా 10 గంటలకు రండి. మనం ఆ దైవజనులు మనకు ఉజ్జీవం విషయంలో సంఘాన్ని ఉద్దేశించి వారు మాట్లాడమని చెప్పినాం. అందరూ 10 గంటలకు రండి. మరి భోజన ప్రేమ విందు కూడా ఇన్ని ఉంటుంది, దయచేసి గమనించాలి. మరి ఇప్పుడు అందరికీ భోజనం ఇక్కడనే ఉన్నది. మన వాళ్ళు అందరికీ సంపత్తి సిద్ధం చేసినారు, భోజనం చేసుకోవాలి. కానీ ఒక్క వాగ్దానం చేయండి నాకు, ఎవరైనా అందరు అప్పుడే గుర్తించండి. ఇవాళ ఎంతమంది తీసుకొచ్చి ఒక్కరు చెప్పినా నేను చెప్పినా వారి చేతులు ఎత్తండి. నిన్నటి వాగ్దానం ప్రకారంగా నేను వాగ్దానం చేసిన ఒక్కరికి చెప్పిన, ఇక నువ్వు తీసుకొచ్చి అటు ఇడిచిపెట్టండి, మీటింగ్ ఉన్నది మా దగ్గర రండి అని చెప్పిన వారు లేకపోతే చేయలేస్తారు. 1 2 3 4 మీరు చెప్పినా హ్యాపీగానే వాళ్ళు చెప్పిన వాళ్ళు చిన్నపిల్లలు చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. మేము దేవుడు ఆశ్రయించను కాక. ఈరోజు ఒక్కరు ఇట్లా వాగ్దానం చేయండి. రేపు అద్భుతమైన దినం. ఈ దినం హృదయాలను మనం దేవుడికి ఇచ్చేసినాం. ఇక దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు, అంతే. ఇక మనం నమ్ముదాం. చెప్పండి, వాగ్దానం చెప్తారా? రేపు నేను ఒక్కరికి చెప్తానండి. వెరీ గుడ్ బిడ్డ, దేవుడు నేను దీవించను కానీ ఒక్కరికి చెప్పి తీసుకురా. ఒక రాకపోని మా దగ్గర మీటింగ్ ఉన్నది రండి అమ్మా అని ఇద్దరే చెప్తున్నారు. ఎవరు చెప్పరా? నువ్వు చెప్తావా? ఓ వెరీ గుడ్ అమ్మా. 4 5 6 వెరీ గుడ్. మన ఫ్రెండ్స్ 7 8 9 పిల్లలు మీరు కూడా చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు మనం అయిపోయింది. మన టైం 6 నుంచి 9 వరకే. ఎందుకంటే చలి ఉన్నది కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోతాం. మన మధ్యలో దైవజనురాలు ఉన్నారు. మరి అమ్మగారు ముందుకు వస్తే ప్రార్థన చేయాలని మేము కోరుతున్నాం. వారు మెల్లగా తీసుకురండి అమ్మ. ఎవరైనా వెళ్ళండి. మన పెద్దమ్మ మనకు అందరికీ తల్లి. అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. తీసుకురండి బిడ్డ. అయ్యా మిల్కావా, ఇంకా యవనస్తులు ఎవరైనా వెళ్ళి అమ్మకి సాయం చేయాలి, తీసుకురండి. ప్రార్థన తర్వాత ఆశీర్వాదం తో ముగించుకుందాం. దేవునికి మీకు దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. మరి ఎంతమంది వాక్యం రాసుకున్నారో కానీ నేనైతే అలవాటు ఏంటంటే వాక్యం దేవుని పిల్లల రోజు చదవండి, రోజు దేవునితో సహవాసం ఉంచండి. ఎంత అద్భుతమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడంటే చాలా అద్భుతం. అమ్మగారు మన మధ్య కష్టం చెప్పండి కూడా. ఇంత చలిలో కూడా అమ్మగారు అయ్యవారు ఇక్కడికి వెళ్ళి వస్తుందంటే భూపాలపల్లి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి మీటింగ్కి వచ్చారు. నాగారం నుంచి ఇంకొక వచ్చిండు. ఎవరు చెప్పండి? చెప్పండి కొట్టండి. యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేరిన దైవజనులకు, చేరిన సంఘానికి ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం పాస్టర్స్ మీటింగ్ భూపాలపల్లిలో జరిగింది. అయ్యగారు ఇంకా కొంతమంది సేవకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. కొంచెం లేట్ అయింది. రేపు ముందే రావాలని ఇప్పుడు పాస్టర్ గారు చెప్తూ ఉంటే అనుకున్నా నేను.
దినమంతటి కొరకు దేవునికి వందనాలు. మన సంఘంలో పెద్ద తల్లి సంఘంలో పెద్ద సంఘంలో మరి ప్రతిరోజు కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము కూడా మీ అందరి కొరకు ఈ మీటింగ్స్ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ యొక్క మీటింగ్ను ప్రత్యేకంగా దీవించునుగాక. దైవజనులు మధ్యాహ్నం మన దగ్గర అక్కడ చెప్పి మరి సాయంత్రం ఇక్కడ కూడా చెప్పారు. దేవుని వాక్యం మనందరిలో అంతటా ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న తండ్రి, మీకు వందనాలు. దేవతలకు దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజైన మిమ్మను మేము కలిగి ఉండి నాయనా తండ్రి అని పిలిచే ఈ ధన్యత నాకు మాకిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాను. నశించి కృషించి పోతున్న మమ్మలను వెదకి రక్షించి మీ చేతిలో ముద్రించుకున్నందుకు వందనాలు. మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు. మీ అమూల్యమైన పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించి ప్రభా మీరిచ్చిన గొప్ప శాంతి సమాధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. నన్ను మమ్మలను ప్రేమించి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవ మీకు వందనాలు, స్తుతులు అర్పించుకుంటున్నాం. సంఘంగా మీరు విమోచించిన బిడ్డలు సంఘంగా నిబిడలంగా ప్రభా మేము చేరి మీ వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. తండ్రి, నీ హృదయం నాకిమ్మని అడుగుతూ ఉన్నారు ప్రభా. ఒకనాడు నన్ను మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా దూరంగా నివసిస్తున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నట్లయితే వారిని కూడా సంధించి మీ మాట ఎక్కడెక్కడికి వరకైతే వెళ్ళిందో ప్రభా, హృదయాలను మీరు సంధించి రక్షించండి ప్రభా. వారి హృదయము మీకు ఇచ్చి మిమ్మలను ప్రభా వారి హృదయంలో ఉంచుకొని మీకు సాక్షులంగా బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. పాపం నుండి, లోకం నుండి, సాతాను నుండి విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరు గొప్ప దేవుడుగా ఉండి నడిపించండి. నిన్నటి దినం తోడుగా ఉన్నారు, ఈ దినం తోడుగా ఉన్నారు. రేపటి కొరకు కూడా బిడ్డలందరినీ కూడా సిద్ధపరచండి. మీ దాసులను కూడా సిద్ధపరచండి దేవా. సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించండి. మీకే మహిమ, మీకే ఘనత కలిగించుకోండి. ఈ యొక్క మరి ప్రారంభం నుండి నడిపించిన మీ దాసులను బట్టి కూడా వందనాలు. దీవించి ఆశీర్వదించండి. ఇక్కడున్న మీ సేవకులను బట్టి వందనాలు. అత్యధికంగా ఇంకా బలపరిచి వాడుకొని మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. క్షేమంగా ఇక్కడ తీసుకొని వచ్చి మీటింగ్ను జరిగించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో వారి వారి గృహాలకు, వారి వారి స్థలాలకు వెళుతూ ఉన్నప్పుడు ముందు వెనుక కుడి ఎడమలుగా మీరుండి క్షేమం, భద్రత దయచేయమని మీకు వందనాలు, స్తుతులు అర్పిస్తూ మా దీనుల మొర ఆలకించి మేలు చేసి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అమ్మగారికి చాలా వందనాలు. అమ్మగారికి మనం అందరం బిడ్డలు. దయాకరాన్ని అయితే ఇంకా అందరికన్నా పెద్ద కొడుకు. మరి ఇప్పుడు సుధాకర్ అయ్య గారు ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరూ తరలవచ్చండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, ఆయన సన్నిధిలో ఉన్న ఆదరణ, ధైర్యం, నెమ్మది, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్న ఈ సంగమనకును వచ్చిన సేవకులందరికీ, వారి కుటుంబాలకు, ఇది మొదలుకొని ఈ కూడికలు ముగించి పర్యంతం మీ సన్నిధి అందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. అయ్యా మరి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అందరు భోజనం చేసి తొందరగా భోజనం చేసి తొందరగా పోతే మళ్ళీ 10 గంటలకు రావాలి కదా. మీరు తొందరగా సిద్ధపడండి. మనం ఎన్ని గంటలకు రేపు సాయంత్రం మరి మనం ఎన్ని గంటలకు వస్తానో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా పోదాం. మనం దయచేసి మనం 10 గంటలకు రేపు సంఘం అంతటికి, సాయంత్రం 6 గంటలకు కంపల్సరీ రావాలని మరి అయ్యగారు
చెప్పిన జ్ఞాపకం ఉంచుకుందాం.